హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ అటువైపు వేసుకొని జెయింట్ నా వైపును వేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి పార్ట్ నెక్లోనే కొత్త మోడల్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఫిష్ కట్టే, మనకు ఫిష్ కట్లోనే బ్యాక్ వచ్చేసి డిజైన్ పెడుతున్నాను. చూడండి, ఇక్కడ మధ్యలో ఏదో మర్చిపోయి వెళ్ళాను, అక్కడ లేచి ఇంకా కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను కటింగ్ కూర్చోగానే ఒక తాత వచ్చి డబ్బులు అడుక్కుంటున్నాడండి బయట. అప్పుడప్పుడు వస్తుంటాడు, అస్సలు చేత కాదు అతనికి, కానీ పై వరకు ఎక్కేస్తాడు మెట్లు. గేట్ పై కింద పడతామని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా తప్పదు, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వాలి కదా. ఇంకా ఇచ్చేసి వచ్చి కూర్చొని కింద ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్ ఫిష్ కట్ బ్యాక్ వచ్చేసి డిజైన్ పెడుతున్నాను. ఇంకా ముందు పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్ కదా కట్ చేసుకోవాల్సిందంటే, నేను బ్యాక్ డిజైన్ పెడుతున్నాను కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసుకున్నాను అనుకోండి, బ్యాక్ తర్వాత కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను బ్యాక్ కొలతలు తీసుకొని ఫ్రంట్కి అయితే కట్ చేస్తున్నాను. ఇంకా చూడండి, ఇక్కడ బ్లౌజు నడుము లూజ్ వచ్చేసి 26. నేను ఒక కటింగ్ పెట్టాను కదా, సేమ్ లైనింగ్ కొంచెమే తేడా దానికి దీనికి, కాకపోతే ఇది మోడల్ బ్లౌజ్ వచ్చేసి మోడల్ ఉంది, అది మామూలు బ్లౌజ్ అనమాట. చూడండి, ఇక్కడ 26 అయితే మనం నడుము లూజ్ వచ్చేసి 6.5, మనకి 4 భాగాల్లో 6.5కి 1 ఇంచ్ కలుపుకుంటే బ్యాక్ ఫిల్ట్కు ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ చెస్ట్ వచ్చేసి చూసుకోండి, ఒక సైడ్ నుంచి చంక కింది వరకు చూసుకుంటే కరెక్ట్గానే సెట్ అవుతున్నాయండి బ్లౌజులు. నేను చాలానే స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇక్కడ మీకు. చూడండి, ఇక్కడ నాకు 8 ఇంచులు వచ్చింది, 2 గీతలు తక్కువగా నేను పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక లైన్ వేసేసాను. పొడవు చూసుకున్నాను కదా, బ్లౌజ్ పొడవు నేను మర్చిపోయానండి కట్ చేసేటప్పుడు. మామూలు బ్లౌజ్ లాగా కొలతలు తీసేసుకున్నాను టక్కమని చెప్పేసి. ఇంకా నేను తర్వాత ఇది నేను కుట్టాల్సింది ఫిష్ కట్ కదా అని నాకు గుర్తొచ్చింది. కొంచెం హెల్త్ బాగుండకపోవడం వల్ల నేను మర్చిపోయాను. ఇంకా సడన్గా గుర్తొచ్చింది, అరే నన్ను ఇలా కదా డిజైన్ పెట్టమంది కదా అని గుర్తొచ్చి మళ్ళీ కొలతలు మార్చేస్తున్నాను. చూడండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి అమ్మాయి 26 నడుము సైజ్ కాబట్టి నేను 6.5 తీసుకుంటున్నానండి, సరిపోతుంది. ఫిష్ కట్కి 6.5 తీసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు అదే రాసి చూపిస్తున్నాను. చంక డౌన్ వచ్చేసి కూడా 6.5 తీసుకున్నాను. 6.5 తీసుకోలేదు, చంక డౌన్ వచ్చేసి 6 తీసుకున్నాను. చూడండి, ఇక్కడ తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్తో ఇలా ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. నాకు ఆమ్ రౌండ్ వచ్చేసి 6.5 రావాలండి, సైజుకు 6.5 ఉంది. ఇంకా నేను చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చాలా సన్నగా ఉంటుందన్నమాట, సరిపోయింది నాకు ఆమ్ రౌండ్ కూడా సరిపోయింది. చూడండి, ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని మిగిలింది మొత్తం ఫిష్ కట్ కోసం పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నాకు చూడండి, కిందికి ఫిష్ కట్ కోసం 3.5 ఇంచులకి మార్కింగ్ వేసేసుకుంటున్నాను. 3 ఇంచులకు కూడా వేసుకుంటారు, కానీ నేను ఖర్చులో పోతుంది కదా అని చెప్పేసి 3.5 ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసి ఇలా ఫిష్ షేప్ అయితే ఇలా ఇస్తున్నాను. చూడండి, ఇలా షేప్ ఇచ్చిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. ఫ్రంట్ సైడ్ కదా కొంచెం నెక్ అనేది పైకి అయిపోతుందని చెప్పేసి నేను ఇంకొక 1/2 ఇంచ్ అలా దించేసుకున్నానండి. 1/2 ఇంచ్ అలా దించేసుకొని నేను మళ్ళీ షేప్ ఇచ్చాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉంది కాబట్టి ఇంకా బ్లౌజ్ పొడవు ఒకసారి చెక్ చేసుకున్నాను. నేను చెక్ చేసుకొని చూడండి, ఇక్కడ మీకు ఇది పొడవు అని చెప్తున్నాను. ఇంకా నాకు ఇంతకుముందు ఇదే సైజ్తో కుడితే కొంచెం నెక్ అనేది పైకి అయిందక్క అని చెప్పింది ఈ కస్టమర్. ఇంకా అందుకని చెప్పేసి ఇంకొక 1/2 ఇంచ్ అనేది కిందకి దించుకున్నాను. నెక్ అనేది పట్టినట్టుగా ఉండకుండా ఉండాలని చెప్పేసి దించేసుకున్నాను. చూడండి, ఇక్కడ దించేసుకొని నేను మళ్ళీ మార్కింగ్ అనేది వేసేసుకున్నాను. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఇక్కడ లోతు అయితే తీయాలండి కంపల్సరీగా. 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసాను, సన్నగా ఉంది కాబట్టి 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇంకా ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, సైడ్ వైపున కూడా ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీస్తున్నాను. ఎందుకంటే నేను ప్రిన్స్ కట్ చేస్తాను కదా, అప్పుడు నాకు సైడ్ వైపున తగ్గకుండా ఉండేందుకు ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, నేను ముందు ఫ్రంట్ పార్ట్ తీయడం వల్ల మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది మొత్తం. ఇంకా మనకు ఫ్రంట్ వచ్చేసింది. ఇది ఫ్రంట్ ఓపెన్ అండి, ఉక్స్ పెట్టాలి. చూడండి ఇక్కడ సెంటర్లో ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకొని నేను 9.5కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 9.5కి ఫస్ట్ అయితే లూజ్ చూసుకుంటున్నాను. 3.5 ఇంచ్కి ఒక డాట్ పెట్టేసుకొని కింద వచ్చేసి 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుంటున్నాను. ఇది ప్రిన్స్ కట్ కోసం అండి. 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టేసుకొని 1.5 ఇంచ్ గ్యాప్తో ఇలా ప్రిన్స్ ఫిల్ట్ వేస్తాం కదా, దానికోసం ఇలా ఫిల్ట్ కోసం కట్ చేస్తాం కదా, ఇలా స్టిచ్ అయితే వేస్తానండి. కట్ చేయను, చాలా సన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా పట్టుకొని ఎంత అవసరమో అంత పట్టుకొని స్టిచ్ వేస్తాను అంతే, కట్ చేయను. ఇది టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి ఇలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రిన్స్ కటింగ్. బ్లౌజ్ కుడితే ఇక్కడ లూజ్ వచ్చింది, అక్కడ ముడతలు వచ్చింది అనే సమస్యలు ఉంటాయి. కానీ ఈ కటింగ్కి అయితే అలా ఏముండదండి, తొందరగానే అయిపోతుంది స్టిచ్చింగ్, మనకు నీట్గా వర్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కోసం వేసుకుంటున్నాను. అయితే మనకు ఫ్రంట్ ఓపెన్ కదా, ఇది ఓపెన్ సైడ్ వేసుకుంటే మనకి సెట్ అవ్వదు, ఓపెన్ అయిపోతుంది. కాబట్టి నేను ఇంకా హ్యాండ్స్ చాలా చిన్న షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఎక్కడైనా తీయొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. నేను ఇక్కడ 80 సెంటీమీటర్స్ క్లాతే తీసుకొచ్చారు, ఇంక ఇక్కడ వేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి అటు జాయింట్ ఉన్న వైపు వేసుకుందామని చెప్పేసి చూస్తున్నాను. అయితే బ్యాక్ వచ్చేసి వెనకాల పొల్టీ బటన్స్ పెట్టమన్నారండి, ఓపెన్ చేసి మళ్ళీ జాయింట్ వేయమన్నారు పొల్టీ బటన్స్ పెట్టి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ వేద్దామని చూశాను. కానీ మనం డిజైన్ కట్ చేస్తున్నాం కదా, కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఓపెన్స్ ఉన్న సైడ్ వేస్తే అని చెప్పేసి మళ్ళీ తీసేసి జాయింట్ ఉన్న వైపే వేసేసుకున్నాను. చూడండి ఇక్కడ ఇలా వేసేసుకొని ఇలా జాయింట్ ఉన్న వైపే మళ్ళీ వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకు హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఈజీగా క్లాత్ అనేది సరిపోతుంది. 80 పాయింట్స్ ఇచ్చిన మన క్లాత్ అనేది సరిపోతుంది అనమాట. చూడండి ఇలా వేసేసుకొని మనకు ఫస్ట్ బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తో తీస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ లోతు తీసాను కదా, ఆ లోతు ఏమీ గీయట్లేదు, నేను 1/2 ఇంచ్ పైకి గీసేసాను. చూడండి ఇలా ఎలా ఉందో అలా గీసేసుకొని సైడ్ వైపున కూడా ఒక 1/2 ఇంచ్ తగ్గించేసాను. ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకుంది మనకు ఫిల్ట్ వేసినప్పుడు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇది ఎక్స్ట్రా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఆ 1/2 ఇంచ్ కూడా తగ్గించేసాను. ఇక్కడ చూడండి షోల్డర్ వచ్చేసి 6.5, నెక్కి వచ్చేసి 3.5, నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ 3.5 ఇంచులు సరిపోతుంది. నేను ఇంకొంచెం పైకి షేప్ ఇచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ అయితే వేసేసుకున్నాం కదా, నెక్ లూజ్ చూడండి ఎంత ఉందో అంత ఇలా పెట్టేసుకొని మనకు నెక్ పొడవు ఎంత ఉంది, మనం ఇప్పుడు షేప్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి అక్కడికి ఎంత ఉంది అనేది ఒకసారి టేప్ పెట్టి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా చెక్ చేసుకొని సెంటర్కి ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ. కానీ ఇక్కడ మనకు పైన వచ్చేసి గ్యాప్ రాదండి, జాయింట్ వస్తుంది. అందుకని అక్కడ నుంచి ఒక 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఆ 1.5 ఇంచ్ మార్కింగ్ నుంచి ఈ మధ్యలో ఎంత ఉందో చెక్ చేసుకొని, ఎంతైనా ఉండండి మిడిల్లో ఇలా పెట్టేసుకొని అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ అలా మనకు సైజుని బట్టి వేసుకోవాల్సి ఉంటుందండి. ఇది మరి ఎక్కువగా మనం డీప్గా వేసేసామనుకోండి హెవీగా అయిపోయి లూజ్ వచ్చేస్తుంది అనమాట. చూడండి నేను ఇక్కడ నెక్ కోసం అయితే డ్రాయింగ్ వేస్తున్నాను. ఇక్కడ ఇలా క్రాస్గా చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఇలా స్ట్రేట్గా ఇక్కడ నుంచి వేసేసి తర్వాత స్లోప్ ఇచ్చానండి నేను. 1.5 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా, అక్కడికి కట్ చేసేటప్పుడు ఇచ్చాను. ఇది షేప్ కోసం ఇలా గీసుకున్నాను. కానీ చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేస్తాను. అక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కటింగ్లో ఇలా ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఈమె సన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏం పెట్టట్లేదు, నేను చిన్నగానే తీసాను అనమాట నెక్ అనేది. చూడండి ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి మొత్తం. చూపిస్తాను చూడండి. నేను ఈ మోడల్ కుట్టడం ఇది 4వ బ్లౌజ్ 5వ బ్లౌజ్ అండి. కానీ ఈ బ్లౌజ్ నన్ను కొద్దిగా సతాయించింది కుట్టేటప్పుడు. స్టిచ్చింగ్ వీడియో కూడా బ్యాక్ పార్ట్ మాత్రం తీసాను, పెడతాను. చూడండి ఇక్కడ ఇలా 1.5 ఇంచ్కి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడికి ఇలా స్లోప్గా ఇలా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి
మనం ఇలా ఫస్ట్ స్ట్రెయిట్ మార్కింగ్ వేసుకోవడం వల్ల మనకు షేప్ అనేది కరెక్ట్గా ఇవ్వడానికి ఉంటుందని చెప్పేసి వేశాను నేను అక్కడ. చూడండి ఇలా షేప్ అయితే ఇచ్చేసుకొని ఇంకొంచెం అయితే తగ్గిస్తున్నాను నేను. ఎందుకంటే సన్నగా ఉంటుందన్నమాట, చాలా సన్నగా ఉంటుంది. మరి నెక్కులు మొత్తం పెద్దగా అయిపోతే వేసుకోకున్నట్టుగా అయిపోతుంది కాబట్టి కొంచెం తగ్గించేసి కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకున్నట్టు ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసింది మనకు. ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా రావాలన్నమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీనికి మొత్తం పైపింగ్ వేసేస్తాను. చూడండి ఇక్కడ మనకి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ అనేది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఈ డిజైన్ అనేది. ఇలా అయిపోయింది. లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇది స్టిచ్చింగ్ వీడియో, బ్యాక్ పార్ట్ మాత్రం తీసానండి. మొత్తం నాకు తీయడానికి అవ్వలేదు. పెడతాను, ఆ వీడియో కూడా ఎడిటింగ్ చేసి పెడతాను. వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే తీస్తున్నాను. షార్ట్ హ్యాండ్స్ అయినండి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా ఈ క్లాత్లో మనకు హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఇలా సమానంగా క్లాత్ పెట్టేసుకొని హ్యాండ్ ఎంత ఉందో అంత ఇలా హ్యాండ్ పొడవు పావించి కచ్చుకుంచుకొని పైన పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకొని మనకు చంక టైట్ కుట్టు ఎంత 6.5కి 3 ఇంచులు చంక డౌన్ ఇచ్చేసానండి నేను. 6.5కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా క్లాత్ అయితే 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా నీట్గా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. మీకు లైటింగ్ అనేది బాగుంటుంది కదని డోర్కి ఎదురుగా వేసుకొని కట్ చేస్తానండి. ఇలా గాలి వస్తూ ఉంటుందన్నమాట ఇంకొకసారి. చూడండి ఇక్కడ మిడిల్లో టక్స్ పెట్టేసుకొని 2 పొరలుగా వేరు చేసుకొని ఇలా 3/4 ఇంచ్ లోతు అయితే తీసేసాను. చూడండి ఇక్కడ లోతు తీసిన దగ్గర ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఈ క్లాత్ వల్ల కొంచెము బ్లౌజు ఫినిషింగ్ అనేది కొద్దిగా నాకు అంత నీట్గా వచ్చినట్టు అనిపించలేదు. కుట్టేటప్పుడు మరీ ఇట్లా వెలుసుకపోతుందండి క్లాత్. సూది దిగితేనే ఇలా పట్టేసినట్టు పోగొచ్చేసినట్టుగా ఉంది. క్లాత్ అంతగా బాగలేదు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా పైపింగ్ క్లాత్ కూడా సేమ్ నా దగ్గర లేదు, తీసుకున్నానంటే మరీ మందంగా ఉన్నది తీసుకొచ్చారు. దానివల్ల కూడా కొంచెం అనేది ఇబ్బంది అయింది. కానీ మొత్తానికి బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వచ్చిందండి. కుట్టిచ్చేసాను, వేసుకొని కూడా చూసింది కస్టమరు. ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అయిపోయింది. అంత పర్ఫెక్ట్గానే ఉందని చెప్పింది. మనకు అలా చెప్పే వరకు మనశ్శాంతి ఉండదు కదా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ వేసేసుకొని మనం ఇప్పుడు కట్ చేసిన భాగాలు కూడా ఎలా వేసుకోవాలనేది చూస్తున్నాను చూడండి. జెయింట్ ఉన్న వైపునే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ సరిపోతుంది. మిగిలిన క్లాత్లో ఇప్పుడు 2 భాగాలు అయింది కదా మనకు బ్యాక్ పార్ట్, అది కరెక్ట్గా వేసుకోవాలి. మనకు మిడిల్లో జెయింట్ ఉంది, ఇది కిందికి వీపు భాగానికి వస్తుంది కదా, అలా జెయింట్ ఉన్న వైపు పెట్టేసుకొని వేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. బిగినర్స్ అయితే ఎలా పడితే అలా వేసేసి కట్ చేసిన తర్వాత ఆలోచిస్తారు. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి నెక్ పార్ట్, అదే మనకు నెక్కు పైన ఉంటుంది కదా నెక్ షేప్, అది మీకు ఇక్కడ దగ్గరగా పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఇలా మనం 2 జెయింట్ కలిపేస్తాం కదా, అలా పెట్టేసుకొని క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. స్టిచ్చింగ్ వీడియో అయితే బ్యాక్ పార్ట్ ఒకటి ఆ డిజైన్ వరకు ఎలా స్టిచ్ చేశాను అనేది మాత్రం తీసానండి. వీడియో ఎడిట్ చేసి పెడతాను. చూడండి ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎంతో కొంత ఉపయోగం ఉందనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదండి ఊరికే సబ్స్క్రైబ్ చేసుకొని అని అడగాలంటే కూడా మీకు నచ్చంది ఊరికే అడగడం కూడా వేస్ట్ కదా. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటే మాత్రం లైక్ అయితే ఇవ్వండి. ఎలా ఉందో అలా మొత్తం కట్ చేశాను. చూడండి ఇక్కడ ఇలా. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్, మనకి హ్యాండ్స్ కూడా సరిపోతాయి. సన్నగా ఉంది, నేను ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాను కదా లైనింగ్కి, సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.